కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప భక్తులు కాకినాడ భానుగుడి సెంటర్ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి వారి లక్షార్చనకు వేలాదిగా తరలి రావడంతో భానుగుడి సెంటర్ అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. కాకినాడ అయ్యప్ప ఆలయంలో లక్షార్చన పూజను స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ లక్షార్చనలో మాలాధారణ ధరించిన అయ్యప్ప స్వాములు మరియు శివస్వాములు భక్తులు వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క పూజలో పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడకు చెందిన ఆకుల రవి శ్రీనివాస్ దంపతులు ఈ కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రధాన అయ్యప్ప గురుస్వాములు దత్తాత్రేయ గురుస్వామి మాట్లాడుతూ ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వామివారికి అయ్యప్ప భక్తులు శివస్వాములు భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరారు. ఓం మణికంఠాయ నమః. 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 ఆరాధ్యాయ నమః. ఓం వక్రగమాయ నమః. ఓం వేదాంగాయ నమః. రూపాయ నమః. ఓం గుడాకేశాయ నమః. ఓం ధనుజగ్నే నమః. ఓం దామోదరాయ నమః. భక్తహృదయాయ నమః. ఓం గౌరాంగాయ నమః. ఓం గర్వభంజకాయ నమః. ఓం గణేశ పూజ్యాయ నమః. త్రిజలాక్షాయ నమః. సామరకాయ నమః. ఓం మనసే నమః. ఓం అనురూపధారణాయ నమః. ఓం యజ్ఞప్రియాయ నమః. స్వామి శరణం. ఈరోజు చాలా సుదినం. స్వామివారి దేవాలయం తెరిచి ఇప్పటికి వారం 10 రోజులు అవుతుంది. అక్కడ ఎలా అయితే పుష్పాభిషేకాలు జరుగుతున్నాయో ఇక్కడ అఖండ వైభవంగా చాలా ఇవాళ మకర సంక్రాంతి రోజు దేదీప్యమానంగా ఆ మకర సంక్రాంతి తరపింపజేసేలా చేశారు. దేవాలయాన్ని చాలా చక్కటి అలంకరణ చేశారు. ఆ స్వాములిద్దరూ ఆకుల రవి గారు, జిఎఫ్ శ్రీనివాస్ గారు ఉభయ స్వాములు కలిసి ఈ మహత్కార్యాన్ని తలపెట్టారు. వారు ధరిస్తూ మనందరినీ కూడా తరింపజేశారు. మకర సంక్రాంతి రోజున శబరిమల ఎలా ఉంటుందో ఈరోజు అలా ఉంది ఇక్కడ. వారు చక్కగా వంశాభివృద్ధి, దినధారణాభివృద్ధి వారు తరిస్తూ ఇన్ని వందల మంది స్వాములు తరింపజేశారు. నా దృష్టి ప్రకారం ఒక 1000 మంది స్వాములు ఈ రోజుని అర్చన చేశారు. 1000 మంది 1000 సహస్రాల నుంచి మించి కోటి అర్చన అయిపోయింది మనకి ఇక్కడ. స్వామివారి యొక్క అనుగ్రహంతో చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా స్వామి. తొండంగి మండలం కోదాడ, కొత్తపాకలు, ఒంటి మామిడి, శృంగవృక్షం పంచాయతీల్లో SEZలో భూములు కోల్పోయిన చిన్న సన్నకారు రైతులకు నష్టపరిహారం అందజేయాలని కోరుతూ SEZ భూమి ఉపాధి హక్కుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటి చెంగల్రావు మీడియాతో మాట్లాడుతూ సుమారు 17 సంవత్సరాల క్రితం 2005 SEZ చట్ట ప్రకారం భూమిని సేకరించి నేటికి ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. పరిహారం కోసం తమ సంఘం తరపున అసైన్మెంట్ భూములకు సత్వరం నష్టపరిహారం చెల్లించాలని 2023లో ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. హైకోర్టు భూ సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇది జరిగి 3 నెలలు అవుతున్నా నేటికి కూడా బాధితుల సమస్య పరిష్కారానికి నోచుకోలేదని,
రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ఎస్సీజెడ్ బాధితుల సమస్యపై తక్షణమే చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కాకినాడ జిల్లాలో తొండంగి మండలం కొత్తపల్లి మండలాల్లో కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి విస్తరించి ఉంది. దీంట్లో భాగంగా ఏపీఐఏసీ పేరుతో 2007 సంవత్సరంలో ఓన్లీ దళితేతరుల దగ్గర కలిపి 2118 ఎకరాలు భూసేకరణ జరిపారు. ఈ డీపట్టా భూములన్నీ కూడా 78-79 సంవత్సరంలో ఆ ప్రాంతంలో దళితులకి, బీసీలకి ఇచ్చిన భూములు ఇవి. ఈ భూముల లోపల మరి ఇంతవరకు కూడా 1350 ఎకరాలకు నష్టపరిహారం ఇచ్చారు. ఇంకా 650 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే నష్టపరిహారం ఇవ్వకుండా స్థానికంగా దివిస్ అనే ఒక బల్క్ డ్రగ్ పరిశ్రమ చుట్టూ గోడ కట్టేసి పరిశ్రమను శరవేగంగా జరుపుతూ ఉంది. త్వరలో ప్రారంభం కూడా త్వరలో జరగబోతూ ఉంది. మరి ఈ అన్యాయాన్ని మేము నిరసిస్తూ గౌరవ హైకోర్టు వారిని సంప్రదించాం. హైకోర్టు వారు దీనిపైన రిట్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు. ఆ రిట్ ఆర్డర్ ప్రకారం వెంటనే ఇమ్మీడియట్గా ఎవరైతే 205 మంది దళిత డీపట్టాదారులు ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వమని చెప్పారు. ఇంతవరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. దీనికి సంబంధించిన డబ్బు 67 కోట్ల రూపాయలు పెద్దాపురం ఆర్డీఓ గారి పేరు మీద డిపాజిట్ చేసింది. కనీసం ఏ అధికారులు కానీ దీనిపైన ఎన్నిసార్లు తిరిగినప్పుడు కూడా స్పందన లేదు. ఈ క్రమం లోపల మరి కోదాడ, శృంగవృక్షము, కొత్తపాకలు, ఒంటిమాడి గ్రామాలకు చెందిన దళితులు మరి దివీస్ పరిశ్రమ వద్ద గత 7 రోజులుగా హంగర్ స్ట్రైక్స్ స్టార్ట్ చేశారు. అక్కడ టెంట్ జరుగుతుంది. నిరసన దీక్షలు మొదలైనవి. నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసన దీక్షలు 7 రోజులైనప్పుడు కూడా ఇంతవరకు దాని మీద స్పందన లేదు. మరి స్థానికంగా మేము ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న ప్రతినిధులకి యనమల రామకృష్ణుడు గారు తదితర మరి గౌరవ ప్రతినిధులకు కూడా మేము తెలియజేయడం జరిగింది. వారు కూడా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటి వరకు 2 సార్లు మీటింగ్ మాతో కండక్ట్ చేయడం జరిగింది. మాకందరికి పర్సనల్ నోటీసులు ఇష్యూ చేశారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒకసారి మీటింగ్ కండక్ట్ చేశారు. ఏది అడిగితే దీంట్లో 2010లో పొజిషన్లో ఎవరో ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నారు. పొజిషన్ కాదు, 9/77 చట్టం ఏం చెప్తూ ఉందంటే ఇది పిఓటి యాక్ట్లోకి వస్తుంది. ఇది డీపట్టా ల్యాండ్ నాట్ ట్రాన్స్ఫరబుల్, ఎవరు కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. అలాంటి భూమిని మరి 2010లో ఏదో జరిగిందని ఒక అనాథరైజ్డ్ చట్ట వ్యతిరేకమైనటువంటిది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది ఒక సర్క్యులర్ తీసుకొచ్చి మీకు దీని మీద హక్కు లేదని చెప్పడంతో కోర్టుకు వెళ్ళాం. కోర్టు చీవాట్లు పెట్టి అర్జెంటుగా వీళ్ళకి ఇమ్మని చెప్పింది. ఇంతవరకు ఇవ్వలేదు. ఈ క్రమం లోపలే జిల్లా కలెక్టర్ గారిని కలడానికి వచ్చాం. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి, జిల్లా అధికారులు స్పందించి, ప్రజాప్రతినిధులు స్పందించి మరి దళితులకి ఇమ్మీడియట్గా కాంపన్సేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరగలేదు. కనీసం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కూడా దళితులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఆ ఆశతోనే ఇంతవరకు వచ్చాం. ఒకవేళ జరగకపోతే ఈ ఉద్యమాన్ని అంచెలంచెలుగా దీన్ని తీవ్రతరం చేసి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాలకు తెలియజేసి భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాకినాడలో ప్రసిద్ధిగాంచిన బానుగుడి భానులింగేశ్వర ఆలయంలో మహిళలకు సముచిత గౌరవం కూడా ఇవ్వడం లేదని బానుగుడి కమిటీ మెంబర్ స్వయంగా మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కొంతమంది మహిళలు బానుగుడిలో నిర్వహిస్తున్న అన్న వితరణ కార్యక్రమానికి వెళ్లారు. బానుగుడి కమిటీలో లేని వ్యక్తులు కూడా సదరు మహిళలపై దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేయాలని కూటమి ప్రభుత్వం తమ పాత్రను పోషిస్తున్న సమయంలో ఇటువంటి ఘటనలు నిత్యం జరగడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై కమిటీ పెద్దలను వివరణ కోరగా అక్కడి నుండి జారుకోవడం విశేషం. చైర్మన్ గారా? నమస్తే అండి. నేను ఇక్కడ బాన్గూడి శివాలయం కమిటీ నెంబర్ వేశారండి. గత వారం ఒక ఆయన తెలియని అజ్ఞాన వ్యక్తి అయినా ఇక్కడ సేవకుడిగా వచ్చాడు 10 రోజులు మట్టి. అయితే నేను మా ఫ్యామిలీకి ప్రసాదం పెట్టడానికని ప్లేట్లు తీస్తే ఆయన అంతటా ఆయనే సీరియస్ అయిపోయి పెత్తనాలు అలాగే ఇలాగన్నాడు. భయ్య నేను ఇక్కడ కమిటీ నెంబర్ని నీకెందుకు అని అంటే నీకెందుకే నువ్వు వరుతున్నావు అని సీరియస్గా వాయిస్ రేసి తనలో తన ఓవర్గా తిట్టుకున్నాడు.
ఆ మాటలకి నేను చాలా సీరియస్ అయ్యాను. జనసేన వీర మహిళని కూడా చెప్పాను. అక్కడికి జనసేన వీర మహిళ అంట అలాగే ఇలాగా నేను నానా బీభత్సంగా తిట్టాడు ఆయన. ఇక్కడ సేవ చేస్తున్నా సరే ఒక కమిటీ నెంబర్గా రెస్పెక్ట్ లేదు, జనసేన వీర మహిళ అనే రెస్పెక్ట్ లేదు, ఒక ఆడదానిగా గౌరవం లేదు నాకు ఇక్కడ. కానీ అందరూ కూడా ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. నేను అక్కడికి కూడా చెప్పాను, అడగండి పలానా వ్యక్తి తిట్టాడు లేకపోతే గ్రూప్లో పెట్టినా అంటే ఈవో గారు మాత్రం అడిగినా సరే నేను బొకాయించేసాడండి. అతను నల్లేదే అంటున్నాడు, అతను మాట్లాడుతున్నారు తప్ప నా బాధ నా వేదన ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నాకు న్యాయం జరగాలని, ఒక లేడీస్ పట్ల పురుషులు గౌరవంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకునే పూజలు కాకుండా గుడికి వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకోవాలని ఎంతో తాపత్రయంతో భక్తులందరూ కూడా గుడికి వస్తారు. అలాంటి భక్తులకి ఎక్కడ విలువ లేకుండా పోయింది. ఈ కాకినాడ భానుగుడిలో ఏ గుళ్ళో చూసినా ప్రతి దగ్గర కూడా ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళకి విలువిచ్చే గుళ్ళు చూసాం. కానీ ఈ భానుగుడిలో ఉన్న కమిటీ మెంబర్స్ కానీ చైర్మన్ గారు కానీ ఎవరు కూడా, టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా సరైన నాయకత్వం కానీ ఇక్కడ చూపించలేదు. పార్టీ పరంగా కాదండి మాట్లాడేది, గుడికి వచ్చిన భక్తులకి లైన్లో పంపడం, వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళకి ప్రసాదం అందిందా లేదా, దర్శనం అందిందా లేదా, భోజనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ఒక కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీయే సరిగా లేదు ఇక్కడ. ఆ కమిటీ లేనప్పుడు వచ్చిన భక్తులందరూ తోపులాట్లు తొక్కులాట్లు పదజాలాలు మాట్లాడడం, రకరకాలుగా తాగేసి రావడం ఏంటండి గుడికి. ఈ కార్తీక మాసంలో గుడికి తాగి వచ్చిన వాళ్ళని గుడికి చైర్మన్ గారు ఏం చేస్తున్నారు, గుళ్ళోకి వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారు మేము నిలదీసాం. ఇలాగ ఆడవాళ్ళందరినీ దూషించి మాట్లాడుతున్నారు, చేతులతో నెట్టడం ఏంటండి అని చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మేము అందరం నిలదీసాము. నిలదీస్తే వాళ్ళు తాగేసి వస్తున్నారమ్మా నేనేం చేయనంటున్నారు. మరి మీరేం చేయలేనప్పుడు ఎందుకు చైర్మన్ పదవి ఎందుకు మీకు? చేయలేనప్పుడు మార్పండి, చేసే వాళ్ళని తప్పించండి. ఎందుకండి సనాతన ధర్మం అని పైన కొట్టాడుతున్నాడు. ఇక్కడ అందరూ కూడా మారుతున్నారు. ఇది వరకు ఎలా ఉన్నారో రౌడీయుజంగా అంతా కూడా ఉన్నదంతా మారింది. సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు నోటంటే వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా ఇదిగా మారుతున్నారు. చాలా ఇదిగా ఉంది. అన్ని గుళ్ళు చోట్ల కూడా, అన్ని గుళ్ళ దగ్గర కూడా చాలా బాగుంది. మరి ఈ గుడి అనేది, ఈ శివయ్య గుడి భానుగుడి అనేది పెద్ద పేరండి కాకినాడకి. కాకినాడలో ఊరు నుంచి ఎవరికి వచ్చినా సరే భానుగుడి సెంటర్ అంటే చాలండి, ఎవరికైనా తెలుస్తుంది. అలాంటి గుడి పేరు పోతుందండి. దయచేసి దీన్ని అందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి కూడా అందరి దృష్టికి తీసుకెళ్తున్నానండి. దీన్ని సరైన నాయకత్వం వహించి దీన్ని సరైన చైర్మన్తో నిలబెట్టి గుడి పరువు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. నా పేరు జాహ్నవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన ట్రాన్స్జెండర్ నాయకురాలిని. ఈ రోజునాడు స్థానికంగా ఇక్కడ మేము కాకినాడలో గత 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రతుకుతున్నాము, ఇక్కడే ఉంటున్నాము. అలాంటిది భానుగుడి సెంటర్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, భానుగుడి గుడి కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి భానుగుడిలో ఈ రోజునాడు మా వీర మహిళలకు, అలాగే నన్ను ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసిండి కూడా ఒక వ్యక్తి నన్ను చాలా అవహేళనగా మాట్లాడడం జరిగింది. చాలా దూషించి మాట్లాడారు. ఆయన మమ్మల్ని అవమానించి మీలాంటి వాళ్ళు గొళ్ళల్లోకి ఎందుకు వస్తున్నారని మాట్లాడారు. ఇక్కడ చిన్న తోపులాట జరిగింది, భక్తుల రద్దీ ఎక్కువ కారణం వల్ల. అయినా సరే ఆయన ఇష్టం వచ్చి మాట్లాడి, కడియాల భీమరాజు గారు ఆయన పేరు. ఆయన ఇష్టం వచ్చినట్లు చాలా టూ మచ్గా మహిళలతో ఎలా అసభ్యంగా ప్రవర్తించి చేతులేసి, ఇక్కడ విజువల్స్ కూడా ఉంటాయి, విజువల్స్లో చూసినా కనిపిస్తుంది. ఆయన చేతులేసి మాట్లాడడం, ఆ మహిళల్ని గెంటేయడం, గేట్లోంచి చాలామంది ఇక్కడ చాలా బాధపడి వెళ్ళారు. ఈ రోజునాడు కార్తీక మాసం పర్వదినంగా ఈ రోజునాడు గుడికి చాలామంది వస్తారు. భోజనం నిమిత్తం భోజనాలకు వచ్చాము మేమందరం కూడా. వస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించి మమ్మల్ని అనరాని మాటలతో మమ్మల్ని అవమానించడం జరిగింది. సనాతన ధర్మం కోసం కొట్టుమిట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉండి మా అధినాయకుడు చెప్పిన ఆదేశాలను మేము అనుసరిస్తూ బ్రతుకుతుండగా మమ్మల్ని ఇలా కాకినాడలో అవమానించడం చాలా బాధాకరంగా ఉంది. దీని నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలని మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కోరుకుంటున్నామండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసం చివరి సోమవారం భక్తులతో కిటకిటలాడిన కాకినాడలోని శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. ఆయా శాఖల అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిల్. రాష్ట్రంలో దళిత గృహాలకు అమల్లో ఉన్న విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలి. దళిత గృహాలపై భారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం భారం మోపుతూ తీసుకున్న నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలన్న
బీఎస్పీ జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.